వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుండి తెలంగాణ వ్యాప్తంగా కోర్బోవాక్స్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ గా అందించనున్న ప్రభుత్వం. బయోలాజికల్ ఈ నుండి 5 లక్షల కార్బోవాక్స్ డోసులను కొనుగోలు చేసిన ప్రభుత్వం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ TSEWIDC సైట్ ఏఈ ఇర్ఫాన్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సిపిఐ భారీ బైక్ ర్యాలీ. బీజేపీని గద్దె దించాలి, దేశాన్ని రక్షించాలి అని నినాదాలు. ఐనవిల్లి మండలం ముక్తేశ్వరంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. నారా లోకేష్ దళితులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న సీఎం హరీష్ బాలయోగి. డీటెయిల్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్లోనూ మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన కేసులు సోమవారం మాత్రమే కాస్త క్షీణించాయి. కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం నిన్న 7,633 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసులు 61,233గా ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,31,152కు చేరుకుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బూస్టర్ డోసును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కోర్బోవాక్స్ కరోనా వ్యాక్సిన్ ను బూస్టర్ డోస్ గా అందించనున్నట్లు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 5 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. మొదటి, రెండో డోసులు కోవాక్సిన్, కోవిషీల్డ్ వీటిలో ఏది తీసుకున్నప్పటికీ బూస్టర్ డోస్ గా కోర్బోవాక్సిన్ మాత్రం తీసుకోవచ్చునని తెలిపారు. కొంతకాలంగా వ్యాక్సిన్ల కొరత కారణంగా బూస్టర్ డోసుల పంపిణీ నిలిచిపోయింది. తాజాగా హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్ ఈ నుండి 5 లక్షల కోర్బోవాక్స్ డోసులను ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న TSEWIDC కార్యాలయంలో సైట్ ఏఈగా పనిచేస్తున్న ఇర్ఫాన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆయన 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఐదు వేలు ఈయన కాంట్రాక్టర్, సివిల్ కాంట్రాక్టర్. ఈయన నవాపేటలో మాదారం విలేజ్లో నవాపేట మండలం మాదారం విలేజ్లో కొన్ని స్కూల్ వర్క్స్, మన ఊరు మనబడి స్కీమ్ కింద కొన్ని స్కూల్ వర్క్స్ చేశాడు. ఆ స్కూల్ వర్క్స్ విషయంలో మెజర్మెంట్ బుక్లు రాయడానికి అనుకూలంగా ఆల్రెడీ ఈయన ఇర్ఫాన్ సైట్ ఇంజనీర్ 51,000 రూపాయలు ఇంతకుముందే కలర్కి తీసుకున్నాడు లంచంగా. తర్వాత ఇంకా కొన్ని ఎంట్రీలు చేయడానికి గాను ఇంకా 5,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. దాని మీద ప్రభు గారు మాకు కంప్లైంట్ చేశారు. దాన్ని మేము వెరిఫికేషన్ చేశాము. వెరిఫికేషన్లో కూడా ఆయన 5,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు క్లియర్గా ఉంది. దాంతో ఈరోజు 5,000 రూపాయలు ఆయన ప్రభు కంప్లైంట్ నుంచి ఇర్ఫాన్ సైట్ ఇంజనీర్గా తీసుకుంటుండగా మేము పరిగి రోడ్డు మీద రెడ్ హ్యాండ్గా మేము పట్టుకున్నాము. ఆయన ఈరోజు ఇప్పుడు పంచనామా తర్వాత అరెస్ట్ చేస్తాము. తర్వాత రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత చించలగూడ జైలుకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆల్రెడీ 51,000 రూపాయలు తీసుకున్నాడు చాలా వర్క్స్లో. ఆ తర్వాత ఇంకా విపరీతంగా డిమాండ్ చేయడం వల్ల ఈరోజు ఇంకా 5,000 రూపాయలు డిమాండ్ చేసి ఈరోజు తీసుకున్నాడు. అందువల్ల మేము ఇంకా అడిషనల్గా 5,000 రూపాయలు ఆయన ఒక్కడే ఉన్నాడు. నిత్యం ప్రాతినిధ్యం వహించే సీఎం ఇలాకాలో సిపిఐ జెండా సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పల్లె పల్లెకు సిపిఐ, ప్రజల వద్దకే సిపిఐ, బీజేపీని గద్దెదించాలి, దేశాన్ని రక్షించాలి అనే ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. యాత్రలో భాగంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు, సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు మందన్ పవన్ కామ్రేడ్, సిపిఐ గజ్వేల్ కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ కృష్ణ, కామ్రేడ్ వేణు, కామ్రేడ్ సురేష్ పాల్గొన్నారు. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 27 వరకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల్, సిద్దిపేట జిల్లాల్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ వెంకటరెడ్డి పర్యటించనున్నారని తెలిపారు.
పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. వేలై కాలే కడుపులా కలిపోరై, కాలే కడుపులా కలిపోరై, కాలే కడుపులా కలిపోరై, కాలే కడుపులా కలిపోరై. 32వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి 16వ తేదీన కరీంనగర్లో ప్రారంభమైనటువంటి యాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా, సిద్దిపేట జిల్లా, ఈ హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి 76 మండలాల్లో చాడ వెంకటరెడ్డి గారు జాతీయ కార్యవర్గ సభ్యుల వారి నేతృత్వంలో యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత మతోన్మాదం పేరుతోటి కులాల మధ్య చిచ్చులు పెడుతూ ఈరోజు రాజకీయ పాపం గడుపుకోవడానికి ప్రజల మధ్య తీవ్రమైనటువంటి వైషమ్యాలకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. కేవలం కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు ఈరోజు కాపల కుక్కగా మారి నరేంద్ర మోడీ దేశ ప్రజానీకం యొక్క సమస్యలు గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు. నల్లధనాన్ని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు అంబానీలకు వారికి మేలు చేకూర్చేటువంటి విధానాలకు ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నట్టు. దీనిపైన సిపిఐ పార్టీగా మేము పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ప్రజా చైతన్య యాత్ర ద్వారా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు కూడా ప్రజలను చైతన్యవంతం చేసేగా మేము అందరం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ తమ గుప్పిట్లో పెట్టుకొని 99 సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం రాకముందే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. కానీ ఈరోజు సిపిఐ పార్టీకి జాతీయ గుర్తింపు లేకుండా చేయడానికి కుట్రలు పన్నాడు. మేము ప్రజల మధ్య ఉంటాం, ప్రజల కోసం అనేకమైనటువంటి నాయకత్వం, త్యాగాలు చేసినటువంటి నాయకత్వం ఉంది. రేపు భవిష్యత్తులో కూడా మరి ప్రజా సమస్యల కోసం ఎంతటి సమరశీల పోరాటాలకైనా సిద్ధంగా ఉంటుంది తప్ప ఈ గుర్తింపులు రద్దు చేసినంత మాత్రాన మేము ఊరుకోము, వెనకడికి వేయం. ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల కోసమే ప్రజల మధ్య ఉండి కొట్లాడతాం, ప్రజల కోసమే తుదిశ్వాస ఉన్నంత వరకు కూడా మా నాయకత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం తప్ప నీ జేజమ్మ నీ ఆటలు జేజమ్మ ఆటలు సాగవని చెప్పి సిపిఐ పార్టీగా మేము తీవ్రంగా హెచ్చరిస్తాము. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దళితులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అలా చేసినట్టు నిరూపించే దమ్ముందా అని 24 గంటలలో నిరూపించాలని, లేని పక్షంలో రాజీనామాలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్లకు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జిఎం హరీష్ బాలయోగి సవాల్ విసిరారు. వీరి వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్లో హరీష్ బాలయోగి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే జరిగిందని అన్నారు. నారా లోకేష్ అన్న దళితులను అవమానించినట్టు వైకాపా పెయిడ్ బ్యాచ్ వక్రీకరించారని తెలిపారు. ఈ బ్యాచ్ కి వత్తాసు పలికినట్లు పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ వైఖరిని ఖండిస్తున్నానని, లోకేష్ వ్యాఖ్యలు నిజమని నిరూపించే దమ్ము ఉందా అని హరీష్ ప్రశ్నించారు. లోకేష్ కు యువగళం యాత్ర ద్వారా ప్రజాదరణ పెరుగుతుందని, వైకాపా ప్రజా ప్రతినిధుల నాయకుల అవినీతిని లోకేష్ పాదయాత్రలో బట్టబయలు చేస్తున్నారని, ఆ అక్కసుతోనే ఇలాంటి వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. ఈ రోజు మీరు తగలబెట్టారు కదా, ఇక్కడే ఈ ఐనవల్లి సెంటర్ దగ్గరే ముక్తేశ్వరం రోడ్డు మీదే మేము నించుని ఉన్నాం. రండి చర్చించుకుందాం, లేకపోతే నువ్వే చెప్పు ఎక్కడ రమ్మంటావు. నేనైతే ప్రస్తుతం నేను ఇక్కడే ఉంటా, నువ్వు వచ్చి మాట్లాడు. దాని తర్వాత నువ్వు వచ్చి నాకు చెప్పు ఏ ఆధారాలతో నువ్వు చూపించా అనేది. ఈ రోజు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర, అందులోని లక్షలాది మంది వచ్చి ఆయన బాధలు చెప్పుకుంటున్నారు. అది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి చేసిన మరొక కార్యక్రమం. దళిత కుర్రాన్ని చంపి డోల్ డెలివరీ చేస్తే మాట్లాడేది పరిస్థితి. మీరు ఈ రోజు వచ్చి లోకేష్ గారు ఏదో మాట్లాడేందుకు కూడా మాట్లాడారని తప్పుడు ప్రచారం మీద దృష్టి బొమ్మ తగలబెడతారా? ఈ రోజు ఏ పత్రికలో చూసుకోండి, మీ అనంతబాబు గారి విషయం క్లియర్ కట్ గా ఎలా డోల్ డెలివరీ చేశాడో అన్ని పత్రిక పేపర్లో మేమందరూ ఖండిస్తాం. అదే విధంగా మా ఛాలెంజ్, మీరు రండి, మేము ఇక్కడే కూర్చుంటాం. మీరు వచ్చి మీ ఆధారాలు పట్టుకొచ్చి లోకేష్ గారు ఎక్కడ అన్నారో మీరు చూపించండి. ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం
ఇస్నాపూర్ గ్రామ జయబాలాజీ ఫంక్షన్ హాల్లో ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. హిందూ ముస్లిం సోదర భావానికి ప్రతీకైన పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపానదేవ్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఆయన గుర్తుపడతలేదు గ్రామంలో ఇఫ్తారు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు వచ్చి దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ముస్లింకి రంజాన్ శుభాకాంక్షలు. ఇస్నాపూర్ గ్రామంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు గడ్డం బాలమణి శ్రీశైలం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ముందుగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ యొక్క మాసం రంజాన్ నెల మొత్తం ఎంతో పవిత్రమైనదిగా భావించే ముస్లిం సోదరులు మరి ఉపవాసాలతో ప్రార్థనలు జరిపిస్తూ గంట గంటకు మసీదులలో వాళ్ళ యొక్క అల్లాను వేడుకుంటూ ఇంత పవిత్రమైన మాసంలో మరి ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా ఈరోజు ఒక విందు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఉపవాస దీక్ష ఈరోజు ఇక్కడ చేయడానికి సహకరించిన ముస్లిం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మన ఇస్నాపూర్ గ్రామంలో మన మిత్రుడు అంజన్న అన్నట్టు ముస్లిం సోదరులు కానీ క్రైస్తవులు కానీ మరి ఇతర స్టేట్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా సోదర భావంతో ఇక్కడ అందరం కూడా అన్ని పండుగలు కూడా కలిసిమెలిసి ఇక్కడ నిర్వహించుకుంటాం. దాంట్లో భాగంగానే ఈనాడు ఈ యొక్క రంజాన్ మాసం ముస్లిం సోదరులతో వాళ్ళకి విందు అరేంజ్ చేసి మరి వాళ్ళందరితో పాటు మేము కూడా భోజన సౌకర్యం చేయించి మరి దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు గాలి అనిల్ కుమార్ అన్న గారికి, అలాగే సప్పన్నదేవ్ గారికి, అలాగే ప్రకాష్ అన్న గారికి, అలాగే శంకర్ యాదవ్ గారికి, మరి సుధాకర్ గౌడ్ గారికి, నరేందర్ రెడ్డి గారికి, మా గ్రామ వార్డు సభ్యులు భారతి గారు, మన లావణ్య గారు, సోనీ గారు, ఎంపీడీసీ అంజన్న గారికి, వార్డు సభ్యులు మన నారాయణ దాస్ గారికి, హనుమంత్ గారికి, నరసింహ గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వచ్చి నా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు మా గడ్డం బాలమణి సర్పంచ్ గారి ఆధ్వర్యం లోపల మరియు మా తమ్ముడు గడ్డం శ్రీశైలం తోటి ఎంపీటీసీ ఆధ్వర్యం లోపల ఘనంగా ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ నందు జయబాలాజీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులకు రంజాన్ యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ఇస్నాపూర్ గ్రామంలో హిందూ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క మైనార్టీలు మళ్ళీ బడుగు బలహీన వర్గాలం అందరం కలిసిమెలిసి ఇస్నాపూర్ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సఖ్యతతో ఉంటూ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడుతున్నందుకు ముస్లిం సోదరులకు మరియు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి శుభాంజలులు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హిందూ ముస్లింలు బాయి అనుకుంటూ మన గ్రామాభివృద్ధికి కానీ మన చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలకు కానీ ఇదే విధంగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా మన గ్రామం నిలవాలని కోరుకుంటూ ప్రతి ముస్లిం సోదరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి.
తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలోని ఖానాపురం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రుద్రారం గ్రామ తన నివాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. హిందూ ముస్లిం సోదర భావానికి ప్రత్యేకమైన పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకులు ఖానాపురం సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామరెడ్డి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, వార్డు సభ్యులు, యువసేన సభ్యులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. अरे लीजिए अरे भाई वो काम कर रहे हैं. राइट अरे चल रही रेड्डी साहब मुसलमानों की जानिब से इफ्तार की दावत दी है. बहुत बहुत इधर देखिए మీరు మా మధ్యలో నిలబడితే బాగానా ఇప్పుడు ఇంకా మంచిగా అవుతుంది. 2 నిమిషాలు చెప్పదలసింది ఏంటంటే మన ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ నెలలో వీళ్ళు రోజా దాని గురించి ఉపవాసంలో ఉంటారు కాబట్టి దాని గురించి ఇఫ్తార్ విందు చేయడం జరిగింది. సో అందరు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరికి కూడా ఈద్ ముబారక్. మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ రానవేణి సుజాత సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కుబు సింగ్ కుంటా పార్కును, రేణిగుంట నర్సరీ పరిశీలించారు. ఇక చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సహకారంతో పార్కులు మరింత అభివృద్ధి చేస్తామని, కూలిపోయిన గోడ స్థానంలో మరో గోడ కట్టడం జరుగుతుందని, మరిన్ని పూల మొక్కలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేణిగుంట నర్సరీలో మొక్కలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్లు పెట్టవాలని తెలిపారు. మొక్కలకు కావలసిన షెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వెనక ప్లేస్ ఉంది, కొంచెం చెట్టు పెట్టిస్తా కొద్దిగా పని ఎందుకు గుడి పని జరుగుతుందో. చంద్రబాబు, లోకేష్ దళితులను, బడుగు బలహీన వర్గాలను అవమానపరుస్తూ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని, దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల ఓట్లతో గద్దెనెక్కి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి అపార అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అంటూ
దళితులను, బడుగు బలహీన వర్గాలను అణువణువున అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని, అలాగే చంద్రబాబు వారసత్వాన్ని పుడికి పుచ్చుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో దళితులు పీకిందేమీ లేదు అంటూ దళితులను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఒక దళితుడైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ముఖ్యమంత్రి, మంత్రి పదవులు పొందిన చంద్రబాబు, లోకేష్ ఇద్దరు దళితులను కించపరుస్తూ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పర్యావసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి ఆదినారాయణ రెడ్డి ఎస్సీలు శుభ్రంగా ఉంటారని చెప్పేసి అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. మరి వరలరామయ్య తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యింది, అతను కూడా ఎస్సీలు వీళ్ళు అసలు సదవరం శుభ్రంగా ఉంటారని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే కావాలో మరి చంద్రబాబు నాయుడు యొక్క వారసత్వాన్ని పురిపుచ్చుకున్నటువంటి నారా లోకేష్ కూడా తమ యువగళం పాదయాత్రలో దళితులను కించపరుస్తూ ఈ రాష్ట్రంలో దళితులు పీకిందేమీ లేదు, ఓడపడుతుందేమీ లేదని చెప్పేసి మరి దుర్మార్గమైనటువంటి మాటలో మాట్లాడటం జరుగుతుంది. మరి ఎందుకు మీరు మీరు దానికి బాధ్యత వహించాలి. మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు తీసుకోకపోతే కనుక భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా తీవ్ర నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల యొక్క ఓట్లు అడిగే హక్కుని మీరు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దళితులతో పెట్టుకున్న వారు ఎవ్వరు కూడా బాగుపడినటువంటి పరిస్థితి లేదు. మీరు కూడా చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగకుండా ఉంటాయని, జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గూడూరు అగ్నిమాపక శాఖ అధికారి చలమయ్య వెల్లడించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ అధికారి చలమయ్య మాట్లాడుతూ ఎక్కువగా షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీల వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా నాణ్యమైన కేబుల్స్ ఉపయోగించాలని సూచించారు. ముందు జాగ్రత్తగా ఫైర్ సేఫ్టీ యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని, చిన్నపిల్లలను గ్యాస్ సిలిండర్ల వద్దకు రానివ్వకుండా చూసుకోవాలని తెలిపారు. తీసుకోవాల్సినటువంటి ఇప్పుడు చెప్పారు. మనం ఇక్కడ కాలేజీలో జరిగేది ఏంటంటే ఎలక్ట్రికల్ వైర్స్, వాటిని నివారించాలంటే మనం ఎలక్ట్రికల్ వైర్స్ మంచి ISO వైర్స్ మార్చాలా. 10 సంవత్సరాలకు ఒకసారి దాని లైఫ్, ఎలక్ట్రికల్ వైర్ లైఫ్ ఓన్లీ 10 years. 10 years తర్వాత ఎలక్ట్రికల్ వైర్స్ మార్చుకోవాలా. మంచి స్విచ్లు, ISO స్విచ్లు ఉపయోగిస్తే ఎలక్ట్రికల్ పైప్ జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవి మనం ఎలక్ట్రికల్ లైసెన్స్, ఆథరైజ్ లైసెన్స్ వాళ్ళ దగ్గర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ చేసుకున్నా మనం ఫైర్ నివారించవచ్చు. తర్వాత మనం ఇప్పుడు మా సిబ్బంది చెప్పారు మీకు గ్యాస్ ఫైర్లు ముందు వంటింట్లో ఫైర్ అయితే ఎలా చేయాలా, మీ ఇంట్లో ఫైర్ వంటింట్లో చేయాల్సింది. వంటింట్లో ఎక్కువ గ్యాస్ వెలిగించేసి బయట పోకూడదు. వంట చేస్తున్నప్పుడు వంటింట్లో ఉండాలి. పిల్లకాయలు వంటింట్లో రానికూడదు. అగ్గిపెట్టెలు దూరంగా పిల్లకాయలు కనకుండా పెట్టుకోవాలి. తర్వాత
పైన ఆయిల్ పైన చెప్పారు కదా మీకు. ఇక మీ వంట చేసేటప్పుడు బాండ్లో నీళ్ళు పడితే పైన వస్తుంది, ఆయిల్ నీళ్ళు పడిన పైన వస్తుంది. అప్పుడు గాబరా పడలేదు. గాబరా పడకుండా దానికి తగినంత మూత ఉంటే మూత వేసేయండి, లేకపోతే మీ దగ్గర ఇంట్లో గోధుమ పిండి కంపల్సరీ ఉంటుంది. ఆ గోధుమ పిండి వేసేసిన పైన ఆగిపోతుంది. మహిళల కొరకు పోస్టల్ శాఖ ద్వారా మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే కొత్త స్కీమ్ ప్రారంభమైందని, ఈ స్కీము చిన్నపిల్లలు మరియు మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని గూడూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ కుమార్ మాట్లాడుతూ, మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు పోస్టల్ శాఖ ద్వారా మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ప్రారంభమైందని, దీనిలో 1000 రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు కూడా డిపాజిట్ చేసుకోవచ్చని, అత్యధికంగా 7.5% వడ్డీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మహిళలు ఈ స్కీమ్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే అండి, నా పేరు కుమార్, నేను పోస్టల్ సూపరింటెండెంట్ గూడూరు. ఇప్పుడు మనకి ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే కొత్త స్కీమును ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే తపాలా శాఖలో రకరకాల స్కీములు రకరకాల వ్యక్తులకి ఉపయోగపడేలా, అన్ని రకాల వ్యక్తులకి కేటగిరీలకి ఉపయోగపడేలా ఉన్నాయండి. అందులో 10 సంవత్సరాల ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మిగతా ఆడవాళ్ళందరి కోసం వయసులో నిమిత్తం లేకుండా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే కొత్త స్కీమ్ని పొందుపరచడం జరిగింది. ఇది చాలా ఆసక్తికరమైన స్కీమ్ అండి. దీంట్లో ఎక్కువ 7.5% వడ్డీ ఇస్తున్నారు. దీంట్లో ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత ఇంకా సబ్సిక్వెంట్ డిపాజిట్స్ ఉండవండి. ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత 2 ఏళ్లకి క్లోజ్ అవుతుంది, 2 ఏళ్ళకి మెచ్యూర్ అవుతుంది. 6 నెలల తర్వాత కావాలంటే కూడా మెచ్యూరిటీ అమౌంట్లో మనకి కొంత అమౌంట్ తీసుకోవచ్చు. ఒక ఏడాది జరిగిన తర్వాత 40% అమౌంట్ తీసుకోవచ్చు. దీంట్లో మినిమం 1000 రూపాయలు డిపాజిట్ చేయాలండి. మ్యాక్సిమం 2 లక్షలు ఒక వ్యక్తి పేరు మీద. ఒక వ్యక్తి ఒక అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈ స్కీమ్లో 3 నెలల టైం ఉండాలి. ఒకేసారి 2 లక్షలు ఓపెన్ చేసేస్తే గరిష్ట డిపాజిట్ అయిపోతుంది కాబట్టి ఇంకా వ్యక్తి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు. ఈ స్కీమ్ 31/3/2025 దాకా ఉంటుందండి. తర్వాత ఈ స్కీమ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు లేదా గవర్నమెంట్ అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. దీంట్లో మినిమం 1000 రూపాయలు, తర్వాత 100 గుణిజాలు ఎంత ఓపెన్ చేయొచ్చు అంటే 1100, 1200, 1300, అలా మ్యాక్సిమం గరిష్టం 2 లక్షలు. ఇది మహిళలకు చాలా ఉపయోగకరమైన స్కీమ్ అండి. అన్ని రకాల మహిళలు అంటే వారు దాచుకున్న వాళ్ళు సంపాదించిన సొమ్ముని జాగ్రత్తగా భద్రపరుచుకుని వారి యొక్క ఆర్థిక స్వావలంబనకి వాళ్ళకి ఆర్థిక భరోసా నమ్మకం కలగడానికి ఉపయోగించిన స్కీము. కాబట్టి ప్రతి మహిళలు దీంట్లో వారి సొమ్మును సేవ్ చేసుకుని ఈ స్కీమ్ని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాము. మీకు తదితర వివరాల కోసం దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కానీ మా పోస్ట్ మెన్ కానీ ఎవరినైనా సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో అనధికార ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని, బ్రతికుండగానే ప్రజలకు నరకయాతన చూపిస్తున్న వైసీపీ నేతల కన్నా శవాలని పీకు తినే రాబందులు మేలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ల సురేష్ విమర్శించారు. కార్పొరేటర్ వేధింపుల నేపథ్యంలో ఆత్మహత్య యత్నంకు పాల్పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికురాలు కనకపర్తి విమలను జనసేన పార్టీ నేతలు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మార్కండేయ బాబు మాట్లాడుతూ, గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ శాసనసభ్యుడు మద్దాలిగిరి, స్థానిక కార్పొరేటర్ ఎక్కలూరి మారుతిరెడ్డిలు తన ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు ప్రభుత్వం ద్వారా తమకేమీ సంక్షేమ లబ్ధి చేకూరటం లేదంటూ విమల తన గోడుని విన్నవించుకోవడంతో వైసీపీ నేతలకు ఎక్కడలేని కోపం వచ్చిందని దుయ్యబట్టారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేని వైసీపీ నేతలు ప్రజలపై, ప్రధానంగా దళితులపై బెదిరింపులకు దిగటం దుర్మార్గమని అన్నారు. ఒక్క అవకాశం అంటే 151 సీట్ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక వీళ్ళ వేధింపులు భరాయించలేకుండా పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు రేపు ఓటు రూపంలో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. 45వ వార్డు కార్పొరేటర్ మారుతి, అతని భర్త కోటిరెడ్డి, అట్లానే 2 టౌన్ ఎమ్మెల్యే మద్దాలగిరి గారు గడప గడప కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్యక్రమాలైన కనపర్తి విమల ఇంటికి వెళ్ళారు. మీకు అన్ని సంక్షేమాలు అన్ని అందుతున్నాయంటే లేదు, మాకు విద్యా దీవెన రాలేదు, డ్వాక్రా డబ్బులు రాలేదు. గిరిజన గారిని అలాగే స్థానిక కార్పొరేటర్ మారుతిరెడ్డి గారిని గడప గడపకు వచ్చినప్పుడు మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు రావట్లేదు, ఈ రోడ్లు బాగలేదు అని చెప్పి ప్రశ్నించడమే తప్పైపోయింది. ఎప్పుడైతే ఆ ప్రశ్నించారో ఆ రోజు నుంచి ఆమె చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికురాలుగా పనుల నుంచి తొలగించారు. ఇంట్లో ఒకవైపు తన భర్త పక్షవాతంతో పడి ఉన్నప్పుడు, ఆ ఇంటికి ఆధారం ఆమె అయినప్పుడు నన్ను విధుల నుంచి తప్పించండి అని చెప్పి కాళ్ళ ఎలా పడినా కూడా కనికరించిన స్థితిలో కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి, వాటి కఠిన హృదయానికి ఆమె ఏమి చేయలేని పరిస్థితిలో ఈ రోజున ఆత్మహత్యకు ప్రయత్నించడం చాలా దుర్మార్గం.
ఇప్పుడే డాక్టర్ గారిని అడిగాం, ఆమె పరిస్థితి ఎలా ఉందమ్మా అంటే 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని పరిస్థితి తీసుకొచ్చారు. ఆమె ఎంత మనోవేదన అనుభవించిందో అర్థం చేసుకోవాలి. ఆమె ఒక ఎస్సీ మహిళ. మరి మాట్లాడితే నా ఎస్సీలు అని చెప్పి ఈ వైసీపీ నాయకులు గుండెలు బాదుకుంటారు. మరి అదే ఎస్సీ నాయకులకి మంటలు చేసి డోర్ డెలివరీ చేస్తారు. అదే ఎస్సీలని బోడిగుండు చేసి కూర్చోబెడుతున్నారు. అదే ఎస్సీ నాయకులపై దౌర్జన్యాలు చేస్తారు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అదే ఎస్సీ నాయకులు ఆత్మహత్యలు పురుగొల్పే విధంగా ప్రయత్నిస్తారు. మరి ఇదేనా మీరు ఎస్సీలకు ఇచ్చే న్యాయం? 2019లో గుండెల్లో పెట్టుకొని ఇది మా పార్టీ అని చెప్పి 100కి 90 మంది ఎస్సీలు వైసీపీకి పట్టం కట్టారు. అందుకే మీరు ఈ విధంగా కుట్రకి తీసుకున్నారు ఎస్సీల పట్ల. ఇప్పటికైనా సరే వెంటనే ఆమె అనపర్తి విమలా గారిని విధుల్లోకి తీసుకోవాలి. అలాగే వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఆమె తరపున జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేసి వాళ్ళకి తగిన విధంగా జరిగేలాగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుండి తెలంగాణ వ్యాప్తంగా కోర్బోవాక్స్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ గా అందించనున్న ప్రభుత్వం. బయోలాజికల్ ఈ నుండి 5 లక్షల కార్బోవాక్స్ డోసులను కొనుగోలు చేసిన ప్రభుత్వం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ సైట్ ఏఈ ఇర్బాన్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సిపిఐ భారీ బైక్ ర్యాలీ. బీజేపీని గద్దె దించాలి, దేశాన్ని రక్షించాలి అని నినాదాలు. ఐనవిల్లి మండలం ముక్తేశ్వరంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. నారా లోకేష్ దళితులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న సీఎం హరీష్ బాలయోగి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.